చిరంజీవి నుండి సానియా వరకు దుబాయ్ గోల్డెన్ వీసాను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు వీళ్ళే. విలాసవంతంగా ఎంజాయ్ చేయాలన్నా, అవకాశాల కోసం వెళ్లాలన్నా ఇప్పుడు దుబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ ఉంది. మరి ఈ దేశం వెళ్లాలంటే ముఖ్యంగా కావాల్సింది యుఏఈ గోల్డెన్ వీసా. ఈ వీసా ఈజీగా అక్కడ జీవించడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది. యుఏఈ తన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ను 2019లో ప్రవేశపెట్టింది. ఇది ప్రజలు యుఏఈలో ఎక్కువ కాలం ఉండేందుకు వీలు కల్పిస్తుంది. ఈ గల్ఫ్ దేశంలో ఉత్తేజకరమైన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి వారికి స్వేచ్ఛను ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యుఏఈ గోల్డెన్ వీసా అనేక అవకాశాలకు గోల్డెన్ టికెట్ లాంటిది. ఇది 10 సంవత్సరాల రెసిడెన్స్ని అందిస్తుంది. దీనివలన హోల్డర్ యుఏఈని తమ ఇల్లుగా భావిస్తున్నారు. ఈ విశిష్ట కార్యక్రమం ప్రపంచ నలుమూలల నుండి ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షిస్తుంది. యుఏఈని విభిన్న, వినూత్న ప్రదేశంగా మారుస్తోంది. చాలామంది భారతీయ ప్రముఖులు యుఏఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుండి రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్ల వరకు ఇప్పుడు యుఏఈతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారు గ్లామర్ను జోడించి భారతదేశం, యుఏఈ మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తున్నారు. అయితే యుఏఈ వీసాను కలిగి ఉన్న వాళ్లలో ముఖ్యంగా చిరంజీవి. ఇటీవలే పద్మవిభూషణ్ అందుకున్న తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి సినిమాల్లో అద్భుతంగా పనిచేసినందుకు గాను యుఏఈ గోల్డెన్ వీసా లభించింది. దీంతో ఈ ప్రత్యేక వీసాతో అగ్రశ్రేణి భారతీయ ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. రజనీకాంత్. ప్రముఖ నటుడు రజనీకాంత్ సాంస్కృతిక పర్యాటక శాఖ యుఏఈ గోల్డెన్ వీసాను ప్రదానం చేసింది. తనకు ఈ గౌరవం దక్కినందుకు సహకరించిన అబుదాబి ప్రభుత్వానికి లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్షాగా పేరొందిన షారుఖ్ ఖాన్ యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొదటి భారతీయ నటుడు. అతను యుఏఈలో విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నాడు. 2016 నుండి దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నాడు. అల్లు అర్జున్. 2023లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ యుఏఈ గోల్డెన్ వీసాను పొందాడు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి టాలీవుడ్ నటుడు అయ్యాడు. దుబాయ్పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో తన ఆనందాన్ని, కృతజ్ఞతలు పంచుకున్నాడు. సానియా మిర్జా. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా యుఏఈ గోల్డెన్ వీసాను అందుకుంది. ఈమె దుబాయ్ని తన 2వ ఇల్లు అని పిలుస్తుంది. అక్కడ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. వీరితో పాటు సంజయ్ దత్, రణ్వీర్ సింగ్, పృథ్వీరాజ్, మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధవన్, మౌని రాయ్, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరా ఖాన్ కుందర్, సోను సూద్, బోనీ కపూర్, అతని కుటుంబం కూడా యుఏఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. అలాగే కేవలం 12 గంటల్లో గోల్డెన్ వీసా పొందిన తొలి భారతీయ మహిళగా ఊర్వశి రాఠోర్ ఉన్నారు. ఇక యుఏఈ గోల్డెన్ వీసా ప్రయోజనాలు ఏంటంటే దీర్ఘకాలిక రెసిడెన్సీ. ఈ వీసా 10 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేస్తుంది. ప్రతి దశాబ్దానికి ఒకసారి రెన్యువల్ అవుతుంది. వ్యాపార యాజమాన్యం. విదేశీయులు తమ వ్యాపారంలో 100% స్వంతం చేసుకోవచ్చు. భద్రత, అలాగే స్థిరత్వం. వీసా హోల్డర్లు మెరుగైన భద్రత, అలాగే స్థిరత్వాన్ని ఆస్వాదిస్తారు. వారికి భవిష్యత్తు ప్రణాళికను ప్రోత్సహిస్తారు.